హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా చేసుకుందామో చూద్దాం. ఇది రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందరు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ ఒక 200 గ్రాముల పన్నీరు, ఒక 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేశాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. ఈ నూనె వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు అన్నీ అందులోకి వేసి ఒకసారి కలుపుకోండి, లేదంటే అడుగు పడుతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి, అంతకన్నా ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. మీ దగ్గర బటర్ ఉండే కూడా వేసుకోవచ్చు. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 1½ టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి మన టమాటాలను ప్యూరీ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఇది ఇప్పుడు టమాటా పేస్ట్ బాగా మగ్గిపోయింది. ఇలా ఫ్రై చేయడం వల్ల టమాటాలో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసినాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాలి. చూడండి, ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మీ గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇది బాయిల్ అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలను ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కస్తూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకోండి. కస్తూరి మేతి వేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల్లో ఉడికించాలి. చూడండి, ఇందులోకి వెళ్ళి ఆయిల్ రిలీజ్ అయిపోయింది. ఈ కర్రీ కూడా బాగా ఉడికిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.